మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం 200 మంది అమెరికా షార్ప్ షూటర్స్ ఆంధ్రప్రదేశ్కు దిగారు, సౌత్ ఇండియాలో దిగారు. ఏ క్షణమైనా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు హాని ఉంది అనేసి 99 టీవీ ఛానల్లో పత్రి వాసుదేవన్ అని పొలిటికల్ ఎడిటర్ ఒక విశ్లేషణ అందించాడు. అందిస్తూ ఆయన ఏమన్నారంటే, నా దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. ఈ అమెరికా నుంచి వచ్చిన ఈ 200 మంది షార్ప్ షూటర్స్ దీంట్లో ఏపీ తెలంగాణకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. దీని ఉద్దేశం ఏమిటంటే, ఈ షార్ప్ షూటర్స్ ఉద్దేశము సౌత్ ఇండియాలో ఎవరైతే కీలకంగా బలమైన నాయకులుగా ఎదుగుతున్నారో వాళ్ళందరినీ మట్టు పెట్టే విధంగా ప్లాన్ ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రమాదం ఉందనేసి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇవన్నీ ఫేక్ అనేసి తెలిసిపోయింది. ఎందుకంటే ఈ 99 ఛానల్ సంబంధించి ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో తోట చంద్రశేఖర్ గారు వచ్చేసి ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సోషల్ మీడియాకు సంబంధించిన ఏదైనా వార్తలు కానీ ఏవి కూడా ఇరు వర్గాలు చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ కు సంబంధించిన ఏదైనా ఉన్నా వీళ్ళు వైసీపీ హెల్ప్ చేస్తుంది కంటెంట్, వైసీపీకి సంబంధించిన కంటెంట్ ఏదైనా బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే వీళ్ళు కూడా షేర్ చేస్తారు. దానిలో భాగంగా వీళ్ళ చేతిలో ఒక ఛానల్ ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఒక సింపతి వచ్చేలా ఒక విశ్లేషణ చేసి పబ్లిక్ చేశారు. దీన్ని ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, దురుద్దేశపూర్వకంగా మా మీద బురదలు చల్లడానికి, మా పనితీరును శంకించడానికి, కించపరచడానికి ఇటువంటి విశ్లేషణలు చేసింది అని చెప్పేసి ఇమ్మీడియట్ గా స్పందించింది. ఆ వీడియో చూసిన తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేశారు. తీరా చూస్తే కనుక ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందని చెప్పాడో ఆ అనాలిసిస్ చేసిన పొలిటికల్ ఎడిటర్ పత్రి వాసుదేవన్ గారికి నోటీస్ ఇచ్చి రమ్మన్నారు. ముందుగా కేసు కూడా నమోదు చేయలేదు వాళ్ళు. ఆ వివరాలు మాకు ఇవ్వండి అని అడిగారు. ఆ వివరాలు ఇవ్వండి అని అడుగుతూనే పత్రి వాసుదేవన్ గారు ఆఫీస్కి రాకుండా ఆగిపోయారు. అది భయపడి ఆగిపోయారా, ఇతరత్ర కారణాలు తెలియదు కానీ ఆయన ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది, ఎందుకు రావటం లేదు అని చెప్పేసి ఇమ్మీడియట్ గా కేసు ఫైల్ చేసి దీని వెనక ఏదో కుట్ర ఉంది, దీన్ని ఛేదించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కేసు ఫైల్ చేసేసి 41 కింద రమ్మని నోటీసు కోసం హైదరాబాద్ లో ఇవ్వడానికి హైదరాబాద్ తిరుగుతుంటే ఆయన కూడా ఆఫీసుకు రావటం లేదు. ఎట్టకేలకు పోలీసులు ఏం చేశారంటే, ఇలాంటి మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది, మీ ప్లాట్ఫామ్ మీద మీ ఛానల్ వచ్చింది కాబట్టి మేనేజ్మెంట్ తరఫున మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అంటూనే యాజమాన్యం ఏం చేస్తుందంటే, వాళ్ళు చేసే వార్తలు వాటికి మాకు సంబంధం ఉండదండి, మేము మేము ఎంకరేజ్ చేయము అని చెప్పేసి తక్షణం అతన్ని ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేస్తున్నామని చెప్పి ఉద్యోగాల నుంచి తీసేసింది. చివరికి ఏమైంది, వాసుదేవన్ గారు ఇప్పుడు ఛానల్లో లేడు. ఇక్కడ ఈ వార్త అయినా నిజమా అంటే కనుక ఈ వార్త నిజం కాదు. ఈ వార్త ఒకవేళ నిజమై ఉంటే కనుక పోలీసుల విచారణకు పత్రి వాసుదేవన్ హాజరయ్యి ఉండేవాడు. పత్రి వాసుదేవన్ పోలీసులకు పిలుపుకు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు అంటే కనుక అర్థమేంటి, అది రాంగ్ ఇన్ఫర్మేషన్, అంటే ఫేక్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసము షార్ప్ షూటర్స్ రాలేదు, అసలు షార్ప్ షూటర్స్ అనే వాళ్ళే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో దిగనే లేదు. ఇది ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్.